నేను ఇప్పుడు ఎవరో నేను ఉదయాన్నే లేచాను. లేచేటప్పటికి ఇలాంటి వార్త విన్నాను. ఎవరో ఫోన్ చేస్తే, నేను వెంటనే ఫోన్ చేసి కనుక్కున్నాను అని. కనుక్కున్న తర్వాతే మరి ఇతను ప్రెస్ మీట్ పెట్టాడు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నేను అవినాష్‌కి ఫోన్ చేశాను. అవినాష్‌కి ఫోన్ చేస్తే అవినాష్ కదా ఫోన్ చేసే సమాధానం చెప్పేది. ఏమైంది అవినాష్ అని బాబాయ్ అడిగారన్నారు. ఏమైంది అవినాష్ అని అడిగాను అన్నాడు. అడిగిన తర్వాత అవినాషే చెప్తాడు సమాధానం. అవును. ఏమని? ఇట్లా బాబాయ్ చనిపోయాడు, గుండెపోటుతో చనిపోయాడని చెప్పుండొచ్చు, లేకపోతే ఎవరో చనిపోయారని చెప్పుండొచ్చు, ఏదన్నా చెప్పుండొచ్చు. ఆ చెప్పిన విషయం ఇతను చెప్పాలి. కానీ ఇతను ఏం చెప్తున్నాడంటే, అవినాష్ కి నేను ఫోన్ చేశాను, పక్కన వాళ్ళు ఎవరో గుండెపోటు అని చెప్పారు అన్నారు. అంటే విజయసాయి రెడ్డి ఉన్న పిల్లోడా, పిచ్చోడా, పనికి మాలోడా, గుర్తింపు లేనటువంటి వ్యక్తి, పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి, విజయసాయి రెడ్డి లాంటి సెకండ్ పొజిషన్ లో, పార్టీలో సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి అవినాష్ కి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి సమాధానం చెప్తాడు. అన్నిట్లో ఫోన్ పక్కన పడండి సార్, అన్నిట్లో సెకండ్ పొజిషన్, అన్నిట్లో సెకండ్ పొజిషన్, అన్నిట్లో సెకండ్ పొజిషన్. అవినాష్ రెడ్డి విజయసాయి రెడ్డికి చక్కగా సమాధానం చెప్పుంటాడు. ఇంకా అందులో వేరే మాట్లేదు. అనోన్ పర్సన్ ఫోన్ అయితే అసలు ఎత్తుకోడు. ఒకవేళ విజయసాయి రెడ్డి చేశాడనే సంగతి అవినాష్ రెడ్డికి తెలిసినా, తెలుసు. ఎట్లా తెలుసు అని అంటే, ఏమైంది అవినాష్ అని అడిగాడు అని అంటే విజయసాయి రెడ్డి అనే కదా. అంతే కదా. ఏమైంది అవినాష్ అని చెప్పేంత వరకు విజయసాయి రెడ్డి కరెక్ట్ గానే చెప్పాడు. తర్వాత అవినాష్ చెప్పిన దాన్ని మాత్రం చెప్పట్లా. అవును. పక్కన వాళ్ళు ఎవరో ఫోన్ ఎత్తారు అంటే పక్కన వాళ్ళకి ఇచ్చేస్తారా? విజయసాయి రెడ్డి మాట్లాడతాడు, నేను మాట్లాడను, మీరు మాట్లాడండి నేను పక్కన వాళ్ళకి ఇచ్చారు, అదేనా చెప్పాలి కదా. అంటే ఎంత విచిత్రం అంటే, ముందు వీడిని తీసుకెళ్లి లోపలయ్యాడు. విజయసాయి రెడ్డి అని అతను తీసుకెళ్లి లోపల పడేసి కుమ్మితే కోర్టులో కూడా ఆలస్యం కాదు. కోర్టులో కూడా ఆలస్యం కాదు. ఎంత తప్పుడు పద్ధతి అంటే, వీళ్ళు చేసే హక్కి దేవుడి మీద ప్రమాణం చేస్తారంట, దేవుడి ముందు నిజం చెప్తారంట. దొంగ, హంతకుడు, హత్యలు చేసేవాడు, నేరాలు చేసేవాడు కూడా దేవుడికి దండం పెట్టుకొని వెళ్తాడు. అయ్యా నేను ఇవాళ దొంగతనానికి వెళ్తున్నాను, అయ్యా నేను ఇవాళ ఒకరిని చంపి లేపేయడానికి వెళ్తున్నాను, ఎవరికి దొరకకుండా చూడండి, ఎవరు నన్ను పట్టుకోకుండా చూడండి, అదే అక్కడ కనుక నేను వెళ్ళినటువంటి నేరం కనుక సక్సెస్ అయితే మళ్ళా నీకు వచ్చి నేను మొక్కులు కూడా తీసుకుంటానని చెబుతారు. వాళ్ళు మనుషులే కదా. వాళ్ళు రకరకాల ఉద్దేశాల కోసం చేస్తారు. ఒకడు ఆకలి కోసం దొంగతనాలు చేస్తాడు, ఒకడు దాన్ని వృత్తిరీత్యా చేస్తాడు, కొంతమంది ముఖ్యమంత్రి పదవుల కోసం చేస్తారు. ఇట్లా మనం చూస్తున్నాం సొసైటీలో. మరి వాళ్ళు దేవుళ్ళ గురించి వాళ్ళకి కూడా దేవుడు ఉంటాడు, నేను చేసే పని సక్రంగా చేయాలని అడుగుతాడు. కాబట్టి నేనేమంటున్నానంటే, విజయసాయి రెడ్డికి అన్ని విషయాలు తెలుసండి. రాజశేఖర రెడ్డి చనిపోయేటప్పుడు విషయాలు తెలుసు, జగన్మోహన్ రెడ్డి కంపెనీలు పెట్టినప్పుడు విషయాలు తెలుసు, కంపెనీలను ఎట్లా బోల్తా కొట్టించి డబ్బులు మొత్తం పక్కదాన్ని బట్టి చాలా తెలుసు, ఆడిట్ సంబంధించిన వ్యవహారాలని తెలుసు, పార్టీ పెట్టిన తర్వాత ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎట్లా తీసుకెళ్లాలి అనే విషయాలు తెలుసు. దాన్ని ముఖ్యమంత్రిగా రావాలి అంటే వివేకానంద రెడ్డిని ఎట్లా లేపేయాలి, ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకున్న విషయం కూడా విజయసాయి రెడ్డికి ఖచ్చితంగా తెలిసే ఉంటది. ఈ రోజు ఈ బయట అన్ని చోట్లకి వెళ్ళాలి, అందరూ చూశారు, లోకమంతా చూసింది. ఇంకా దీనికి బూస్టింగ్ ఇచ్చి అన్ని చోట్లకి వెళ్ళాలి. చాలా క్లియర్ గా విలేకరులు అక్కడ అడుగుతా ఉన్నారు, మీరే కదా విజయసాయి రెడ్డికి అవినాష్ రెడ్డికి చేసింది, అవినాష్ రెడ్డికి చేస్తే పక్కన వాళ్ళు ఎందుకు సమాధానం చెప్తారంటే, మీరు పోలీసులాగో ఇంకొకలాగో అడగొద్దు అంటే. సార్ ఇప్పుడు క్లియర్ గా అడిగారు, ఏమైంది అవినాష్, అవినాష్ ఏమైంది, ఏమైంది అవినాష్ అని క్లియర్ గా మాట్లాడారు. ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత వెంటనే పక్క ఆయన ఎవరో చెప్పారంట, వినబడుతుందంట పక్కకి ఎవరో చెప్తా ఉంటే. అది ఎట్లా సాధ్యపడింది అన్నా? నేను అంటుంది అదే. విజయసాయి రెడ్డి అనేవాడు ఈ రోజు ఎట్లయితే పార్టీలో లేకుండా ఉన్నాడో, ఆ రోజు కూడా పార్టీలో లేని వ్యక్తి, పనికి మాలినోడా, వైసీపీకి సంబంధం లేని వ్యక్తి, ఆ పార్టీని నడపలోడా, విజయసాయి రెడ్డికి ఫోన్ ఎత్తేంత వరకు సమాధానం చెప్పి తర్వాత ఫోన్ పక్కన పడేశాడా? అది కదా చెప్పాలి. కాబట్టి వీళ్ళకి మర్డర్ అనే సంగతి వీళ్ళకి క్లియర్ గా తెలుసు. ఆ తర్వాత మరి సిబిఐ చాలా విచారణ చేశారు, అనేకమైనటువంటి సాక్ష్యాలు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది.
గూగుల్ Okay. టేక్అవుట్ Okay. మరి చాలా సాక్ష్యాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు. ఆ దారులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళే సంగతి అందరికీ తెలుసు. Right. ఇకపోతే ఓకే సార్. రైట్, రామకృష్ణ గారు నమస్తే అండి.